సికింద్రాబాద్ లో కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ స్పీడ్ పెంచారు. డివిజన్ లో ఆశావాహనేతలను వెంటబెట్టుకుని పర్యటన చేస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా ఆదం సంతోష్ ముందుకు సాగుతున్నారు. ప్రజాప్రతినిధులు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా డివిజన్ లో పర్యటిస్తూ రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన టీంను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఆదం సంతోష్ పనిచేస్తున్నారు. అడ్డగుట్ట డివిజన్ లో పర్యటించిన ఆదం సంతోష్ స్థానికంగా పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు కేటాయించి పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఆదం సంతోష్ తెలిపారు. వేగవంతంగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆదం సంతోష్ తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా అడ్డగుట్టలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆదం సంతోష్ ఆరోపించారు. నూతనంగా మంజూరైన సీసీ రోడ్డు ప్రాంతాన్ని ఆదం సంతోష్ పరిశీలించారు. పాదయాత్రలో గంటా రాజసాగర్, జాఫర్, కొమరమ్మ, మంగా, సురేష్, యూసఫ్, అంజయ్య యాదవ్, కృష్ణ, భూపతి, హరి, సంతోష్, ప్రభాకర్, రమేష్, నవీన్, సాయి, చందలతో పాటు పలువురు పాల్గొన్నారు. పక్కకే కదా ఇంట్లో అంటే మా వాళ్ళు ఎన్ని ఇబ్బంది పడుతుందో తెలుసుకుందాం సంఖ్యపడి అందరూ కానీ మొత్తం అడ్డంగా గల్లీ గల్లీ చలాస్తున్నారు. పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలి. గుర్తుంచుకోండి మీరు కూడా. కాంగ్రెస్ పార్టీ మనది. కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేది మీకు అన్ని మంచి రోజులు వస్తాయి. మీ ఇల్లు